ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూపంట విషయములోను నీకు మేలు కనుగొన్నట్లు నిన్ను వర్ధిల్లింపచేయును. మనము వర్ధిల్లాలి అంటే అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. యోసేపుకు దేవుడు తోడయుండెను, అతడు అన్ని విషయాలలో వర్ధిల్లెను. యెహోవా మందిరములో నాటబడిన వారు కూడా వర్ధిల్లేవారిగా ఉంటారన్నమాట. యెరూషలేమును ప్రేమించిన వారు కూడా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని ప్రభు వాక్యము సెలవిస్తుంది. యెహోవా మందిర ఆవరణములో నివసించువారు, యెహోవా మందిరమును ప్రేమించువారు వర్ధిల్లేవారిగా ఉంటారు. మన మార్గాలలో మనం వర్ధిల్లాలంటే కీడును విడిచిపెట్టి మేలు చేసేవారిగా ఉండాలి. అప్పుడు మన చేతి పనులు, మన భూఫలము, మన యొక్క గర్భఫలము, మన యొక్క ప్రతి విషయంలో మనము ఆశీర్వదించబడే వారిగా ఉంటాము. ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి అని చెప్పినట్టుగా మనము అట్టి ఆశీర్వాదాలను వారసులవుతాం అన్నమాట. యెహోవా చేత నాటబడిన మొక్కలని ఆయన బల్ల చుట్టూ ఎల్లప్పుడూ మనము ఫలించే మొక్కలుగా ఉంటాం.